సో అండ్ పట్టుదల మూవీ ఎలా ఐ మీన్ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ అజిత్ గారి గురించి చెప్పండి. ఎందుకంటే తెలుగు అండ్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ చాలా క్రేజ్ ఉంది ఆయనకి, చాలా క్రేజ్ ఉంది. అజిత్ గారి మూవీస్ రిలీజ్ అవుతుంది అంటే నాకు బాగా గుర్తు, విశ్వాసం మూవీ రిలీజ్ నేను చేశాను కదా విశ్వాసంలో కూడా. అందులో నేను వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆంటీస్, అందులో ఐఎమ్ హిస్ ఆంట్ దేర్. సో ఇక్కడ అజిత్ గారి ఫ్యామిలీలో ఉంటారు కదా మీరు. సో ఇప్పుడు ఎలా నయనతార అందులో హీరోయిన్, నయనతార హీరోయిన్ అందులో. అంటే ఎలా ఉంటారంటే జనరల్ గా అజిత్ గారు అనేసరికి హీస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ మీరు చాలా దగ్గర నుంచి ఆయన చూస్తున్నారు కాబట్టి ఇన్ 2 movies యూ టెల్ మీ ఎలా ఉంటారు అసలు అజిత్ గారు? ఈజ్ వెరీ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా అంటే హ్యూమన్ టచ్ ఉంటుంది ఆయనలో. ఇంకోటి విశ్వాసం టైంలో ఆయన అందరికి పలావ్ కూడా బిర్యానీ చేశారు. అది చాలా వైరల్ కూడా. ఆయన బిర్యానీ చేశారు. తర్వాత చాలా హెల్ప్ఫుల్ కైండ్ పర్సన్. ఇంకొకటి తెలుసా, ఆయన ఇప్పుడు సపోజ్ నువ్వు వచ్చావనుకో అండ్ యూ వాంట్ టు మీట్ హిమ్, ఆయనే ముందు వచ్చి నీకు నమస్కారం పెడతాడు. అంత స్వీట్, సో స్వీట్ హీ ఇస్ రియల్లీ. మొన్న కూడా ఏమైందంటే ఈ అంత లాస్ట్ డే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ షూట్ ఇన్ బ్యాంకాక్ ఫర్ దిస్ పట్టుదల మూవీ. అంతా అయిపోయింది. ఇంకా మా బాబు, నేను మా పెద్ద బాబు వచ్చాడు. హీఈస్ ఆల్సో ఇంటూ యాక్టింగ్. సో వాడు ఏం చేశాడంటే నేను లాస్ట్ డే కదా మమ్మీ నువ్వు చేస్తూ ఉండు, నేను వస్తాను, ఐ విల్ జాయిన్ యూ అన్నాడు. అంతట్లోకే అయిపోయింది. ఇంకా జస్ట్ బిఫోర్ లంచ్ ప్యాకప్ చెప్పేశారు. వీడు అప్పుడే జస్ట్ ఇంకా వస్తున్నాడు. నేను ఇక మా హస్బెండ్ క్యారెక్టర్ ఆయన రవి గారు, ఆయన చాలా మూవీస్లో చేశారు. ఇప్పుడు తెలుగు మూవీస్లో కూడా చేస్తున్నారు ఆయన. జీవా రవి అంటారు, ఎందుకంటే వన్ ఆఫ్ ద మూవీస్ జీవా చాలా పెద్ద హిట్ ఏమో, సో జీవా రవి అని పెట్టుకుంటారు. వెరీ నైస్ పర్సన్. సో ఆయన అంటే సంజయ్ గారు రండి రండి, విల్ గో ఫస్ట్ క్లిక్ విత్ అజిత్ గారు. నేను ముందైతే తీసుకున్నాను, బట్ స్టిల్ యు నో దట్ ఎక్సైట్మెంట్ ఇస్ దేర్ ఆల్వేస్ టు క్లిక్ విత్ అజిత్. సో క్యూట్ నో. సో ఇద్దరం పరిగెట్టాం ఇంకా క్యారవన్ లో. ఆయన హీ వాజ్ ఫ్రెషనింగ్ అప్. సో ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. ఓకే ఫైన్, లోపల వెళ్ళాం. వెంటనే అజిత్ గారు, వేర్ ఇస్ యువర్ సన్, హీ వాంటెడ్ అ పిక్ విత్ మీ, నో వేర్ ఇస్ హీ అని అడుగుతున్నాడు. జస్ట్ సీ దాట్. ఎంత బాగా గుర్తుంది కదా. ఎవరైనా అలా అడుగుతారా? అదే కదా. ఐ హావెంట్ సీన్ ఎనీ పర్సన్, ఐ హావ్ మెట్ సో మెనీ బిగ్ స్టార్స్, బట్ ఇలా ఇంత ఐ మీన్ జస్ట్ లైక్ అ నార్మల్ మ్యాన్, ఐ మీన్ పర్సన్ లాగా. సో క్యూట్, వెరీ క్యూట్. అండ్ అర్జున్ గారు, అప్పుడెప్పుడో అర్జున్ గారు జెంటిల్మన్ నుంచి అందరికి ఫేవరెట్. అర్జున్ గారు అసలు ఎలా ఉంటారు? ఇన్సెట్స్ అర్జున్ గారితో నేను ఒక మూవీ చేశాను, చిన్న బడ్జెట్ మూవీ అది. బెంగళూరు కూడా వెళ్ళాను, బట్ దేర్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ కాంబినేషన్. అక్కడ ఐ హ్యాడ్ విత్ రాధికా కుమారస్వామి, ఐ హ్యాడ్ సమ్ సీన్స్ విత్ హర్. ఆ మూవీ పేరేంటో కూడా తెలీదు, రిలీజ్ కూడా అవ్వలేదు అనుకుంటా. నో ఇట్ ఈస్ అ తెలుగు మూవీ, తెలుగు కన్నడ ఐ థింక్ సంథింగ్ లైక్ దాట్. దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ అయింది. అప్పుడు నేను అర్జున్ గారిని కలిసాను. ఐ షేర్ దిస్ స్టేజ్, అంటే పిలిచి కూర్చోపెడతారు కదా, సో పక్కన కూర్చున్నారు. సో నేను వెరీ ఎక్సైటెడ్ టు ఫోటోగ్రాఫ్స్ విత్. సో దట్స్ ఓన్లీ థింగ్ ఐ నో అబౌట్ హిమ్. అంటే అంతగా ఇంటరాక్షన్ లేదు అది మాట. బట్ as of now, like course I know that he's a very nice cool person. And ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎస్ చాలా మందితో అంటే లైక్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఈజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే మీరు చాలా తెలివిగా నాకు అందరూ ఫేవరెటే అని చెప్తారు. సో అలా చెప్పడం కుదరదు. ఎవరు మీ ఫేవరెట్ డైరెక్టర్ అనేది మీరు ఒక్క మాటలో చెప్పేసేయాలి. నా ఫేవరెట్ డైరెక్టర్ ఐ వుడ్ సే మై ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. Yes, this is my all-time favorite. How many movies you have done with Shekhar Kamla garu? Only no, I have done Happy Days and then Anamika as Nayantara's mom. Anamika, right. Anamika, ఆ మూవీ చాలా బాగుంటది కానీ ఎందుకో పబ్లిక్ లోకి ఎక్కువ రాలేదు. ఎందుకంటే ఆ మూవీ that was a big mistake again. ఎందుకంటే ఆ మూవీ ఆల్రెడీ అందరూ చూసేశారు. విద్యా బాలన్ చేసింది కదా. సో దాన్ని మళ్ళీ స్టోరీ లైన్ కొద్దిగా ఇక్కడ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం తెలుగు సెంటిమెంట్స్ తగ్గట్టు కొంచెం మార్చారు, ఇవి అవి పెట్టారు సందర్భాలు ఇవి అన్నీ. కానీ ఎందుకంటే అది నోన్ థింగ్, ఆల్రెడీ యూ నో అబౌట్ ఇట్, ఎక్కడ ఏమవుతుందో తెలుసు. సో
naturally a curiosity element will be missing kada. Yes, yes. A freshness, what I mean. So adokkati mistake chesaru Shekhar garu. But actually it's not what I heard is the idea kaadu, he was asked to do it. That movie. Ade. అండ్ మీరు ఇంతకుముందు మనము అంటే బిఫోర్ కెమెరా మనం మాట్లాడుకున్నప్పుడు బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఛాన్సెస్ వస్తుంటాయి, బట్ ఎట్ ది సేమ్ టైం మనకు వచ్చిన అవకాశాలని వేరే వాళ్ళు తీసుకుంటారు అని మనం అనుకున్నాము. నాట్ అబౌట్ ఇన్ యువర్ థింగ్, అది చాలా చోట్ల జరుగుతుంది. మీకు వచ్చిన చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ దగ్గర దాకా వచ్చేసేసి కొన్ని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళిపోయిన వాటిలో ఏదైనా ఒకటి అని చెప్పగలరా? అలాంటిది యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ చాలా మంచి రోల్ అది. ఆ రోజు నేను షూటింగ్ కూడా చేశాను, మొత్తం షూటింగ్ కూడా అయిపోయింది. అయిపోయాక తర్వాత నాకు డేట్స్ ఉన్నాయి మాట ఇంకా, కానీ పిలవటం లేదు. ఇలాగా మేడం గారు ఇప్పుడు మీ బదులు ఇంకెవరినో తీసుకున్నాం అని అతను ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్పారు. సో ఐ వాజ్ లిటిల్ షాక్డ్, ఏమైంది ఎందుకు అబ్బా ఇది అది అని అడిగాను. ఐ డోంట్ నో, అది డైరెక్టర్ విష్ అండి ఇలా ఇలా అనేసి చెప్పారు. సరే ఇలాంటివి కూడా జరుగుతాయేమో అంతే అంతే కదా. ఎప్పుడు ఇది మీ బిగినింగ్ లోనా రీసెంట్ టైమ్స్? ఇది నో దిస్ హ్యాపెండ్. నేను అప్పటికే ఒక 30-40 మూవీస్ చేసి ఉంటాను అప్పటికి. ఐఎమ్ టాకింగ్ సే అబౌట్ 6-7 years బ్యాక్. ఇది ఎప్పుడంటే ఈ విలేజ్ లో వినాయకుడు అంతా అయ్యాక, ఆ టైంలో అయ్యాక ఎస్ ఎస్ యువర్ రైట్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇంకా 1 or 2, 3 or 4 అలా అయ్యాయి అనుకుంటా. అంటే ముందు నన్ను సెలెక్ట్ చేసుకుంటారు, అంతా అవుతుంది, తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఐఎమ్ నాట్ దేర్. ఓకే, ఐఎమ్ యూస్ టు దట్. ఫైన్, సంబడి ఎల్స్. సెట్స్ లో కూడా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? as far as possible. ఎలా అంటే ఒక లేడీకి సో మెనీ స్ట్రెస్ ఫీల్, ఐ మీన్ అంటే ఇంట్లో హస్బెండ్ ఇంకా పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, అండ్ కొంచెం చిన్న పనులు ఆఫ్ కోర్స్ ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా కానీ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అయ్యో నేనైతే మొత్తం అవుట్ అండ్ అవుట్ ఐ డూ ఆల్ మై వర్క్ అండ్ మై మేడ్ ఆఫ్ కోర్స్ షీల్ డూ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. బట్ వంట దగ్గర అయితే నేను ఎవరిని రానియను, నేనే చేసుకుంటాను. ఎంత బిజీ ఉన్నా కూడా నేనే చేసుకుంటాను. అండ్ చాలా పద్ధతి నాకంతా. అండ్ బికాస్ థ్యాంక్స్ టు మై మామ్, she was a very big great chef, you can say. మా grandmother. So avanni nenu inka preserve chesi our traditional kind of cooking. I like it. I don't go for all this modern edo gabagaba ichesesi noodles totally stopped. Anything, you know, all this like don't eat all this bread, very very rare. Bread kuda if I eat, ఏం చేస్తానంటే చాలా వరకు రకరకాల వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్ అన్ని ఫైన్ గా తరిగేసి అదంతా యునో ఇవన్నీ మేము ఫీవర్ వచ్చినప్పుడు తినే కర్రీస్. No, I put it in the bread and make it very interesting. Like a toasted, you know, ala. So that way and daniki something green chutney gani ala everything I'll only do. Malli even ketchup also I make at home. సో బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తారేమో ఇంత చేసి? బ్రౌన్ బ్రెడ్ యా నాట్ వెరీ పర్టికులర్ బికాస్ బ్రెడ్ తినేదే తక్కువ కాబట్టి సో ఎనీ బ్రెడ్ చల్తాయి. మీ అంటే లైక్ ఏంటి మీరు బాగా కుక్ చేసే ఫుడ్ ఏంటి? బాగా కుక్ చేసి చాలా ఉన్నాయి. ఐ కాంట్ టెల్ యు. అంటే యూనిక్, యా ఐ విల్ కమ్ డెఫినెట్లీ. బట్ వాట్ ఈస్ యువర్ యూనిక్ రెసిపీ? ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. అఫ్ కోర్స్ యు ఆర్ ద వెజిటేరియన్ పర్సన్ ఐ నో. సో యూ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఐ మీన్ అంటే యూనిక్ డిష్ ఏంటి మీరు చేసేది? ఎక్కువ యూనిక్ ఏంటంటే నా పచ్చళ్ళు అవి చాలా అంటే ఎక్కువ టేస్ట్ చేసిన వాళ్ళు చెప్తారు, అబ్బో చాలా బాగుంది, అద్దరిపోయింది సంజయ్ గారు మీ చట్నీ. ఎందుకంటే నేను తీసుకెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు నా చట్నీస్, జస్ట్ ఇన్ కేస్ యునో నాకు ఏమన్నా నచ్చకపోతే అక్కడ ఎమర్జెన్సీ యునో ఐ కెన్ ఇమీడియట్లీ పొళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ పంజాబీ వెజిటేరియన్ కుకింగ్ లైక్ రాజ్మా, చోలే, పనీర్. ఎలా పంజాబీ డిషెస్ అంటే ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకున్నారా లేకపోతే అక్కడ ఉన్నప్పుడే? అక్కడ నార్త్ లో ఉండేవాళ్ళం కదా, కానీ అప్పుడు ఆ రోజులో మాకు సర్వెంట్స్ ఉండేవారు, మమ్మీ ఉండేది అంతా. సో అంతగా నేనేం పెద్దగా నేర్చుకోలేదు. ద ఇంట్రెస్ట్ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ మై గాట్ మ్యారీడ్. Okay, and I was with a huge my in-laws anta matter, so perhaps I wanted to impress them. So atla
And basically I have this I think I got this cooking genes from my mom. Could be అవే మా మనవరాలు కూడా వచ్చాయనుకుంటాను, ఎందుకంటే తనకి రాగానే ఫస్ట్ గట్టెక్కేస్తానంటుంది. నా ఇండక్షన్ స్టవ్ పెట్టుకున్నా, అది కొంచెం కూల్గా ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ కొంచెం భయం ఉండదు, గ్యాస్ వెలిగించిన అసలు ఎక్కువ. ఐ డూ లాట్ ఆఫ్ ఇండక్షన్ కుకింగ్. సో షీ కమ్స్ అండ్ సిట్స్, తనే కలుపుతానంటుంది, అంతా వేయించుతానంటుంది. సాల్ట్ కూడా నేను వేయినా, సాల్ట్ కొంచెం వేయమా అంటాను, కొంచెం ఇంత చాలా ఇంత అంటుంది, చాలు. తర్వాత నేను ఇంకేదో తీసుకోవడానికి అటుపక్క చూస్తాను, ఇంత తీస్తుంది, తీసి ఓకే అంటుంది. ఓకే ఇంకా డిష్ తినక్కర్లేదు కదా. మీకు ఆ షూట్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చేమో మీ మనవరాల్ని. ఆఫ్ కోర్స్. నిజంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంత అలసిపోయినా కానీ ఇంటికి వచ్చేసరికి మొత్తం అంతా మర్చిపోతుంది. అయ్యో, అంటే తను ఉత్తి వీకెండ్ గ్రాండ్ డాటరే, వాళ్ళు సెపరేట్ ఉంటారు కదా. వాళ్ళు తీసుకొస్తారు సండే సాటర్డే సండే అలాగా 2 days వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు వీకెండ్. సో అలాగా, సో కొంచెం రేరే. అందుకోసం నేను చాలా వాట్ వస్తే నేను ఇంకా టైం వేస్ట్ చేయను, అంతా మనవరాలతోటే ఉంటాను. ఫోటోగ్రాఫ్స్ తీయడం, వీడియోస్ తీయడం, ఇవి తీయడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.